హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు మాధురి. అయితే ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఉమెన్స్ డే సందర్భంగా చూసారా నేను ఇక్కడ ఎంతమంది మహిళలను ఒకే చోట చేర్చామో. మనమైతే బీరంగూడ నైట్ వుడ్స్కి వచ్చేసాము. ఇది ప్రణీత్ నైట్ వుడ్స్. సో ఇక్కడైతే చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో అవన్నీ మిస్ అవ్వకుండా మనం అయితే ఇప్పుడు చూసేయాలి. ఒక్కసారి ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో మనం ఒక్కరిద్దరితో అయినా మాట్లాడేసి మనం పైకి వెళ్ళిపోదాము. సో మనమైతే సెలెక్ట్ చేసుకుందాము ఎవరు మాట్లాడతారు, మనకి హ్యాపీ ఉమెన్స్ డే అని ఎవరు చెప్పబోతున్నారు మన ఛానల్ కి అని. సో చాలా మంది చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నారు. సో నా మైక్ ఎక్కడ ఆగితే అక్కడే ఆగిపోతాను. సో మేడం చెప్పండి, హ్యాపీ ఉమెన్స్ డే. ముందుగా ఉమెన్స్ డే సందర్భంగా ఏదైనా ఒక రెండు మాటలు అసలు అంటే ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మహిళలకి? అంటే ఇప్పుడు మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని అని అనుకోవచ్చు, బట్ ఇంకా ఏముంటే బాగుంటుంది? So first of all, happy Women's Day for everyone. Yeah. So as a woman, not only like cooking and making the things and making education for our kids. Not only that. So we need to be an independent woman. First, we need to independent in financial thing. So that's what I can tell. Yeah. Thank you. ఓకే, ఇక్కడైతే ఈ ప్రోగ్రామ్ అంతా ఇనిషియేట్ చేశారండి ఉమా గారు. సో ఆ ఉమా గారిని ఒకసారి మనం పిలిచేద్దాము. ఇంతమంది మహిళలని ఒక చోట చేర్చి యాక్చువల్గా అన్ని ప్లాన్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు మహిళలతోనే చాలా కష్టం యాక్చువల్గా మేనేజ్ చెయ్యాలి అంటే. ఇది నా మాట కాదు, పురుషులనే మాట. బట్ అయినా సరే ఒక్కసారి ఉమా గారితో మాట్లాడదాము. చెప్పండి మేడం, ఉమెన్స్ డే గురించి మహిళలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉంటారు, మీలో మీరు ఒకసారి మీ గురించి అని చెప్పండి. ఓకే, ఫస్ట్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఇది నా ఒకదాన్ని ఎఫర్ట్ కాదు, చాలా మంది హెల్ప్ చేస్తే ఇవాళ ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అవ్వగలిగాము. సో ఉమెన్స్ డే అంటే ఇట్స్ అ డే టు సెలబ్రేట్ ఫర్ అవర్ సెల్ఫ్. అందుకే వాళ్ళ కిడ్స్ని కూడా అలౌ చేయలేదు. వాళ్ళు వస్తే మళ్ళీ ఇది మదర్స్ డే అయిపోతుంది అని చెప్పేసి. సో ఉమెన్స్ డే అంటే ఇట్స్ నాట్ దట్ ఒక వర్కింగ్ ఉమెన్ అయి ఉండాలి, లేకపోతే లైఫ్లో ఏదైనా సాధించి ఉండాలి, అప్పుడే మనకు ఒక గుర్తింపు వస్తుంది అని ఏం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎఫర్ట్ వాట్ వి పుట్ టు డూ ఎ డే సక్సెస్ఫుల్ ఈస్ బికాస్ ఆఫ్ ఎ ఉమెన్ ఇన్ ద హౌస్. సో మనం చేసే ప్రతి పని ఒక గుర్తింపే. అది ఒకరు గుర్తించాలని ఎప్పుడు ఆశపడొద్దు. మనకు మనం గుర్తిస్తే దట్ ఈస్ సక్సెస్ఫుల్ ఉమెన్స్ డే అని నేను అనుకుంటాను. ఓకే రైట్, థ్యాంక్ యూ మేడం. ఇంకొక క్వశ్చన్ సరదాగా ఫన్ గా అడుగుతున్నాను. ఇంట్లో ఎవరు డామినేట్ చేస్తే బాగుంటుంది అంటారు? అంటే లేడీస్ డామినేషన్ ఉంటే బాగుంటుందా, లేదా జెంట్స్ డామినేషన్ ఉంటే బాగుంటుందా? పద్ధతిగా సాంప్రదాయంగా కనిపిస్తున్నారు, అందుకని మీ దగ్గరికే వచ్చి ఆగాము. ఒక్కసారి చెప్పండి మేడం, అంటే జస్ట్ మీ ఒపీనియన్ అంతే, మీరు అందరిది చెప్పక్కలే. ఎవరు డామినేషన్ ఉంటే బాగుంటుంది? ఓకే, మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి, తర్వాత వారిని అడుగుదాం. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అంటే మామూలుగా అయితే గృహిణిగా ఎవరైనా కానీ ఆడవాళ్ళు వాళ్ళ వంతు బాధ్యత వాళ్ళు చేయాలి, భర్తగా వాళ్ళు చేయాలి మగవారిగా. కాకపోతే ఎవరు డామినేట్ చేస్తే బాగుంటుంది అనేది డామినేషన్ అనేది అలా ఉండదండి. లేడీస్ డామినేషన్ ఉండొచ్చు, జెంట్స్ డామినేషన్ ఉండొచ్చు. కాకపోతే అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ఇద్దరి మధ్యను. అండర్స్టాండింగ్ ఉంటే ఫ్యామిలీ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే, సింపుల్ గా ఇంకొకటి అడుగుతానండి. ఇక్కడ సునీత గారు ఉన్నారు, ఆవిడని అడిగేద్దాము. యాక్చువల్గా మీ వారు మీ మాట విన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఆ టిప్స్ ఏమైనా చెప్పండి కొంతమందికి. మేడం అసలు మీరు అరుణ్ గారు వాళ్ళ ఆయన కోసం చెప్తారు, బట్ మీరు మీ ఆయన కోసం చేసేది ఆవిడ ఎలా చెప్తారండి? అది చెప్పలేరు కదా. సో మీరు ఏం చేస్తారు? మేడం మీరు ఏం చేస్తారు? ఆయన మాట వినట్లేదు అనుకోండి మీ మాట, సో మీరు ఏం చేస్తారు? ఏం టెక్నిక్ వాడతారు? క్లూస్ ఇవ్వండి, చాలా మంది పెళ్లి అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అది. అలా వినకుండా ఏముండడండి, వింటారు. అది అలా వినేటట్టు ఎలా మార్చేసుకున్నారు? ఇక్కడైతే నెక్స్ట్ ఇంకొంచెం మనం ఇలా వెళ్దాము. మేడం చెప్పండి, ఉమెన్స్ డే రోజు ఏం చెప్పాలనుకుంటున్నారు మహిళలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఎవ్రీవన్. ఉమెన్స్ డే గురించి పర్టికులర్గా నేను చెప్పేంత అంత ఏం లేదు, కానీ ఎవ్రీబడి నోస్ హియర్ హౌ అ ఉమెన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ మెన్స్ లైఫ్. లైక్ యూనో ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది హౌస్ వైఫ్లు ఎవరున్నారండి? ఓకే, అయితే మనం ఒకసారి హౌస్ వైఫ్ల దగ్గరికి వెళ్దాము. ఇక్కడ చాలా మంది యాక్చువల్ గా జాబ్స్ చేసే వాళ్ళకి
ఇచ్చే రెస్పెక్ట్ లేదంటే వాళ్ళకైతే బోల్డ్ పని ఉంటుంది ఇంట్లో ఉండి మీరు ఏం చేస్తారు అని చాలా మంది అంటూ ఉంటారు. ఈవెన్ హస్బెండ్స్ కూడా చాలా సార్లు ఇంట్లో ఖాళీగా ఉన్నావు కదా పొద్దున్నుంచి ఏం చేస్తావు అంటారు. అలాంటి హస్బెండ్స్‌కి అలా అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఎందుకంటే నాకు తెలుసు హౌస్ వైఫ్‌కి ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది. మీరేం చెప్తారు? లేదు, హౌస్ వైఫ్ చాలా కష్టపడతారండి. పొద్దున్న లేయాలి 5కే. వాళ్ళన్నా ఏదో వర్క్‌కి వెళ్తున్నాం అనేసి రెస్ట్ తీసుకుంటారేమో. మాకైతే ఆ రెస్ట్ కూడా ఉండదు. ప్రతి ఒక్కరు మా మీదే డిపెండ్ అవుతారు. మాకు అది తక్కువైంది, ఇది తక్కువైంది అని అడుగుతారు. నువ్వేం చేస్తావు, ఖాళీగా ఉంటారు. కానీ మేమే ఎక్కువ కష్టపడతాము. మాకు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. ప్లస్ అందరు రెస్పెక్ట్ ఇస్తేనే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఓకే. రైట్. ఎక్కడైతే అందరితో మనం మాట్లాడేసామో ఇంకొక ట్రెడిషనల్‌గా ఇంకొకరు కనిపించారు. సో, మనమైతే ఎక్కడ పద్ధతిగా అనిపిస్తే అక్కడ మనం మైక్ ఆగాల్సిందే. సో, మీ పేరు గాయత్రి నాకు తెలుసు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. గాయత్రి గారు చెప్పండి. అంటే ఇప్పుడు మీరింత ట్రెడిషనల్‌గా చక్కగా రెడీ అయ్యారు గదా! ఇప్పుడు వెస్టర్న్ వేర్ చాలా ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా డ్రెస్ అప్ అయ్యారు. బట్ ఇంకొంచెం వెస్టర్న్‌గా, మోడర్న్‌గా ఉండాలి అనుకుంటున్నారు లేడీస్. బట్ దాన్ని కొంతమంది అబ్బే అలా ఉండొద్దు. దానివల్ల కూడా కొన్ని ఇవి జరుగుతున్నాయి. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు. అసలు అలాంటిది డ్రెస్సింగ్ ఏమన్నా కారణం అంటారా? డ్రెస్సింగ్ అయితే కారణం కాదు. ఆ! మనం వే ఆఫ్ థింకింగ్‌లో ఉంటుంది. మనం బాడీ కవర్ చేసే విధానంలో ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు పంజాబీ డ్రెస్ కానీ ఇంకేదైనా మనం బాడీ ఏ రకంగా కవర్ చేసుకుంటున్నాం, మనం ఏ థింక్ చేసుకుంటున్నాం వాళ్ళ గురించి కాదు. మన బాడీ మనం కవర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎక్స్‌పోజ్ చేయడానికి ట్రై చేయకండి. ఓకే. హ్మ్. ఓకే. రైట్. యాక్చువల్‌గా ఆవిడ చెప్పింది ఒక పాయింట్ అయితే కరెక్ట్ అండి. డ్రెస్సింగ్‌లో ఏమీ లేదు. ముందు మనం చూసే కళ్ళను బట్టి కూడా ఉంటుంది అవతల వాళ్ళని. అదైతే మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎలా చూస్తున్నామో అనేది ఇంపార్టెంట్. బట్ ఇంకొంచెం యాక్చువల్‌గా టైం అయితే ఎక్కువగా లేదు. సో, లాస్ట్‌గా అయితే ఇంకొకరు ఎవరైనా మహిళల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా ఈ వుమెన్స్ డే సందర్భంగా అసలు ఏంటి? మీరేం మాట్లాడాలనుకుంటున్నారు వుమెన్స్ గురించి? ఎందుకంటే మేము ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాము. కానీ టైం తక్కువగా ఉండడం వల్ల కొంతమందికి ఇవ్వగలుగుతున్నాము. సో, మేడం మీ పేరు చెప్పండి ముందుగా. నా పేరు మీనా అండి. ఓకే. మీనా గారు చెప్పండి. వుమెన్స్ డే సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? సో, ముందుగా ఇక్కడున్న మీ ఫ్రెండ్సే ఉన్నారు. మీకిక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు చెప్పండి? ఆల్మోస్ట్ అందరూ ఫ్రెండ్సేనండి. ఓకే. జనరల్‌గా అంటే లోపల ఒకలాగా, బయట ఒకలాగా అని ఏమన్నా ఉంటాయా? లేదు అందరం కూడా చాలా ప్యూర్‌గా ఉంటాము ఒకరితో ఒకరు అని ఏమన్నా ఉందా? ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉంటారు ముందుగా? అందరూ చాలా జోవియల్‌గా ఉంటారు. అండ్ మేమందరం బాగా ఎంజాయ్ చేస్తే ఏదైనా పార్టీస్ కానీ అవన్నీ అరేంజ్ చేస్తే ఓకే. మామూలుగానేనే. ఓకే. సో, అంత అంటే లోపలొకటి, బయటొకటి అలా అయితే నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. ఓకే. అది చివరిగా ఒక్కటేనండి. ఒక నలుగురు, ఐదుగురు దీనికి ఎలాంటి ఆన్సర్ ఇస్తారో చూద్దాము. మీరు మార్చుకోవాలి అని అనుకుంటే ఏం మార్చుకుంటారు మీలో ఫస్ట్? నాకేం మార్చుకోవాలని లేదు. ఏమీ మార్పులు అక్కర్లేదా మీరు? లేదండి. నేను ఏం మార్చుకోవాలనుకోను. సరే పోనీ సమాజంలో ఏదైనా మార్పు కోరుకుంటే ఏం మార్పు కోరుకుంటారు? ఒకటి మనం కోరుకుంటే రాదు. ఈక్వాలిటీయే కోరుకుంటాము. ఓకే. సో, ఎప్పుడైతే ఈక్వాలిటీ, సేఫ్టీ ఉమెన్‌కి ఉంటుందో, సేఫ్టీ అనేది ఉమెన్స్‌కి వస్తే బావుంటుంది అనుకుంటున్నాను. అది ఇప్పుడు సేఫ్టీ లేదు అని మీరు దృఢంగా నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ఓకే. నెక్స్ట్ మీరేం కోరుకుంటారు? ఏ మార్పు వస్తే బావుంటుంది అనుకుంటున్నారు? సొసైటీలోనా? మీలో ముందు చెప్పండి. తర్వాత సొసైటీకెళ్దాం. నాలో అంటే కొంచెం కోపం. ఓకే. కొంచెం కోపం తగ్గితే బావుండనుకుంటున్నారా? ఓకే. సొసైటీలో ఐ అగ్రీ విత్ ఉమా గారు. ఈక్వాలిటీ ఇంపార్టెంట్. ఈక్వాలిటీ ఓకే. ఉండాలి. ఓకే. యాహ్! మీకు కోపం వచ్చినప్పుడు మీ హస్బెండ్ మిమ్మల్ని ఎలా డీల్ చేస్తారు? మీ కోపాన్ని ఎలా తగ్గిస్తారు? అంటే మీరు బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నారు. మిమ్మల్ని చూడగానే ఐస్ అయిపోతారా? నా కోపం వస్తేనా? ఆ! సో, నా కోపం వస్తే లైక్ తను సైలెంట్ అయిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అది మెయిన్ ఇంపార్టెంట్. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒకరు యాంగ్రీ ఉన్నారంటే ఇంకొకరు సైలెంట్ అయిపోవాలి. సో, ఎప్పుడైనా నేను యాంగ్రీ ఉన్నానంటే తను సైలెంట్ అయిపోయి తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనండి. రైట్. యాక్చువల్‌గా ఇక్కడితో మనకి అయిపోలేదు. పైన ఇంకా చాలా గేమ్స్ చాలా అరేంజ్ చేశారు. సో, అవన్నీ కూడా మనం ఇప్పుడు చూసేద్దాము. వీళ్ళతో పాటు మనం కూడా వుమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుందాము. మీరు కూడా నాతో వచ్చేయండి. హ్యాపీ వుమెన్స్ డే! హ్యాపీ వుమెన్స్ డే!
సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోతున్నాము క్లబ్ హౌస్లో. ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. సో ప్రణీత్ నైట్ వుడ్స్లో అయితే చాలా గ్రాండ్గా జరుగుతోంది ఉమెన్స్ డే. ఇప్పుడైతే మనతో పాటు వందన లక్ష్మి గారు ఉన్నారు. సో ఒకసారి వారితో కూడా మాట్లాడేసి వెళ్దాము. హ్యాపీ ఉమెన్స్ డే వందన, హ్యాపీ ఉమెన్స్ డే లక్ష్మి గారు. సో చెప్పండి, అంటే ఏంటి ఉమెన్స్కి మీరు ఇచ్చే సందేశం ఏదైనా ఉందా? సపోజ్ మిమ్మల్ని అడిగితే ఏం కావాలి మీకు అని సీఎంఓ పిఎంఓ అలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఛాన్స్ ఇచ్చి అడిగితే ఏం అడుగుతారు మీరు? విమెన్స్కి ఈక్వాలిటీ ఉండాలండి ఫస్ట్. అండ్ వర్క్ ప్లేస్లో అయినా ఒకవేళ వాళ్ళు పనిచేస్తున్నా లేకుంటే ఇంట్లో ఉన్నా కానీ దే హ్యావ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఈక్వల్స్. అండ్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతానికి సేఫ్టీ లేదు అని అనిపిస్తుంది నాకు. సో సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అది వీ హ్యావ్ టు గివ్ విమెన్. ఓకే, రైట్. సేఫ్టీ లేదు అని వందన అంటున్నారు. సో సేఫ్టీగా ఉండాలి, సేఫ్గా ఉండాలి అంటే ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు మనకు తెలుసు మన హైదరాబాద్లో కొన్ని యాప్స్ ఉన్నాయి, గవర్నమెంట్ యాప్స్. అది ప్రతి ఒక్కరు దాన్ని ఇన్స్టాల్ చేసుకొని SOS అనేది మనము మన పేరెంట్స్కి కానీ మన ప్రైమరీ కాంటాక్ట్ని యాడ్ చేసి ఉంచాలన్నమాట. అండ్ వెన్ ఎవర్ వీఆర్ ట్రావెలింగ్ అలోన్ ఇన్ ద క్యాబ్ ఆర్ బస్ ఆర్ వేర్ ఎవర్ వీఆర్ గోయింగ్, in that place we have to call to the police and they will be tracking us continuously and they'll be calling us back and we have to press whatever the pin that we have entered for the first time. So by that way they'll get to know, okay, we are traveling alone and we are safe when we are traveling alone in the cab or wherever we are going. సో మనము అలోన్గా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే కాకుండా మనము ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లో ఖచ్చితంగా మన పేరెంట్స్ నెంబర్ కానీ హస్బెండ్ నెంబర్ కానీ ఎవరో ఒక ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేయాలి. చాలామంది వాళ్ళ ఫోన్స్ని లాక్ చేసేస్తారు, వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఉంటే కానీ అది అన్లాక్ అవ్వదు. సో అలాంటి సిచ్యువేషన్లో మన స్క్రీన్ పైన ఇప్పుడు నేను చూపిస్తే హస్బెండ్ అని నా హస్బెండ్ నెంబర్ స్క్రీన్ పైననే కనిపిస్తుంది అనమాట. సో బై దిస్ వే whoever get to know that I am not comfortable or if I am fallen down, so in that case they'll call to my husband directly without giving my fingerprint to my phone. So adokate anamata. Yeah, that is all. Navya, first excited మనం గేమ్స్ తో స్టార్ట్ చేద్దాం. మన డే మన ఈవినింగ్ ని డే అయిపోయిన ఆల్మోస్ట్ ఇలా we'll start with the music ra. If you say women's day and okay, count ఎక్కువ ఉంది కాబట్టి సెక్షన్ గా గేమ్ ఆడతాము. ఫస్ట్ ఒక 20 మెంబర్స్ హలో చేయాలి అంటే దయచేసి ఒక కేరళ కింద స్టార్ ఉంటుంది. అది స్టార్ ఎక్కిస్తే వాళ్ళు సూపర్ స్టార్ వాటికి ప్లీజ్ టేక్
I just wanted to say that women should always be financially independent, and please do not ever treat yourself as anything less than a man. You are always equal, and always remember that. And my mom always told me that a woman should always be financially independent no matter what, so that you don't have to depend on anybody for money or anything else. So that's all, and happy women's. ఫస్ట్ గేమ్ వచ్చేసి వాట్ ద వెదర్. ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఒక 4-5 గేమ్స్ వరకు అయితే ఉన్నాయి. సో వేరే గేమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఒకేసారి కాకుండా. సో ఒక 20 మీలో మీరు చూసుకున్న ఒక 20 మెంబర్స్ అయితే ఇక్కడ ఉండండి. ఇవన్నీ పెడతామా? స్టూడెంట్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఈ గేమ్ వచ్చేసి మ్యాచ్ ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా మిషన్కి వెళ్ళాలి అనుకుంటే సో కంపల్సరీగా మ్యాచ్ వేసుకుంటాం. లైక్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఓకే, యాంగిల్స్, ఎవ్రీథింగ్ మ్యాచింగ్ వేసుకొని వెళ్తాం కదా. సో ఇక్కడ ఎవరైతే మ్యాచింగ్ ఎక్కువగా వేసుకున్నారో సో వాళ్ళే కౌంట్ చేసుకొని నా దగ్గరికి రావాలి. Shall we start? Shall we start? స్టేజ్ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ
అందరూ ఫస్ట్ ఐస్ క్లోజ్ చేయండి. కొంచెం బ్యాక్ వెళ్ళండి. టూ స్టెప్స్ బ్యాక్. ఏదైనా పట్టుకుంటారు. బ్యాక్ వెళ్ళండి. She likes biscuits, so she only selected this game. Without hands. Without hands. Yeah. Okay, na? అందరూ హోల్ పైన పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకోండి. ఏం చేస్తారంటే చేతులు యూస్ ప్లేస్ కావాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఫస్ట్ 2 rows వాళ్ళు కొంచెం వెనకన్నా జరగండి. నాదే. ఓకే, ఈ గేమ్ పేరు వచ్చేసి పాంచ్ పతాకా. సో ఎవరైనా 5 గ్రూప్ రండి. టీమ్స్ ఆడతారు. ఎవరు ప్లీజ్ గో బ్యాక్ సైడ్ ప్లీజ్. గో స్టార్ట్. Come on, come on, come on, come on, come on, come on, come on.
సో స్లోగా చేస్తే ఈజీగా చేయగలుగుతాం ఫస్ట్ గా. ఓకే, రిమైనింగ్ ఎవరున్నారో వాళ్ళు వచ్చి ప్లీజ్. ప్లీజ్ కొంచెం కేర్ఫుల్ గా ఆడండి. సో ఎవరైతే బాల్ పికప్ చేసుకున్నారో వేరే వాళ్ళని అస్సలు హరి చేయకండి, ఓకేనా? ఇఫ్ అలా చేస్తే పడిపోతారు. ప్లీజ్ సైలెన్స్ లేడీస్, ప్లీజ్ సైలెన్స్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ముందే చెప్తున్నాను, చేతులు ఎవరు వదిలేయద్దు, అలానే స్ట్రైట్ గా నడవద్దు, సర్కిల్ లోనే తిరుగుకుంటూ రావాలి. పుష్ చేసుకోవద్దు, అంటే పక్కన వాళ్ళు చేయొద్దు, మీరు చేసుకుని కింద పడద్దు ప్లీజ్, ఓకేనా? ఓకే, రెడీ, 1 2 3. మిగతా వాళ్ళు క్లాప్. Go back, circle గా చేయండి. ఓకే, ఈ బ్యాచ్ లో వచ్చేసి మిడిల్ ఆల్రెడీ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఇంకొక గ్రూప్ ఎవరైనా 5 మెంబర్స్ చేద్దాం ఈ గేమ్ ని. సో నెక్స్ట్ గేమ్ కి వెళ్దాం. సో 5 మెంబర్స్ రండి ప్లీజ్, కమ్ ఫార్వర్డ్. ఆల్ ది బెస్ట్. ఓకే, రెడీ, 1 2 3 గో. క్లాప్స్ ప్లీజ్, ఎంకరేజ్ క్లాప్స్. యాక్చువల్ గా ఈ టీమ్ లో ఏంటంటే ఎవరి టీం ముందున్నా చేయాలి. Careful, careful. ఓకే ప్లీజ్, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. వాళ్ళకి ఒక ప్లీజ్ అందరు కలిసి పాప ఏదో ప్రిపేర్ చేసుకొని వచ్చింది మన కోసం విత్ లవ్. సో ప్లీజ్ క్లాప్. శ్రీనిక 164. వెరీ గుడ్ బేటా, గుడ్ జాబ్. సో ఆడియన్స్ కొంచెం కేర్ఫుల్ గా చూసి ఎవరైతే బాగా క్యాట్వాక్ చేస్తున్నారో సో మీరే నాకు ఫైనల్ చేసి చెప్పాలి. ఓకే, దిస్ ఛాన్స్
మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు, మనం నడుస్తా అంటే ఎవరు చూడరు. రోజు వాకింగ్ చేస్తాం, అదేదో వాకింగ్ ఇక్కడ చెయ్యండి కదా ఒకసారి. వాకింగ్ చేసేప్పుడు సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఆంటీస్ ఉన్నారు కదా, సో ఆంటీస్ కూడా కొంచెం ముందు వచ్చి క్యాట్ వాక్ చేస్తే బాగుంటుంది అనుకుంటా. సో పెద్దవాళ్ళు మీరందరూ రావాల్సిందిగా మనవి. ఒక్కసారి ఏం లేదు, నార్మల్ వాకింగ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి, ఎంతమంది అనేది కౌంట్ చేస్తుంది. గ్రీన్ డ్రెస్ రమ్య, వైట్ అండ్ బ్లాక్, మీ పేరు ఎక్స్క్యూజ్ మీ. ఓకే శృతి, వైట్ అండ్ బ్లాక్ ఎంతమంది? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఈవిడ అనుకున్నా చేయొద్దండి. ఓకే 5. ఇంకా ఓటింగ్ ఎవరికి వచ్చింది? నేను మర్చిపోయా. కంగ్రాచులేషన్స్. సెకండ్ ప్రైజ్ వచ్చేసి ప్లీజ్ లేడీస్ అందరు ఇటు రావాల్సిందిగా మనవి. బికాస్ ఇక్కడ అందరు ఉంటే ఒకసారి ఒక ఫోటో క్లిక్ చేసుకుందాము. అలాగే తీసుకునే వెళ్ళండి. ఫైనల్ ఐటమ్ లడ్డు, అది గుర్తుంచుకోండి. ఓకే గో.